బైబిల్ని చేతిలో రావడానికి ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది త్యాగం చేశారు. ఇవాళ నీ చేతిలోకి వచ్చింది అది. ఇవాళ నీకు చదవడానికి బద్ధకం, విపరీతమైన బద్ధకం, టన్నుల కొలది బద్ధకం నీ జీవితంలో ఉంది. టన్నుల కొలది. ఎంతోమంది శ్రమ పడితే, కష్టపడితే ఈ బైబిల్ నీ చేతిలోకి వచ్చింది. ఎంతోమంది శ్రమ. ఒక భక్తుడు అంటాడు, బైబిల్ మామూలు వ్యక్తికి అర్థం కాదు, కన్నీటి లోయలోంచి వెళ్ళి వాడికి బైబిల్ అర్థం అవుతుంది. ఎందుకంటే బైబిల్ రాసిన వారు కన్నీళ్లతో రాశారు బైబిల్. అందరికీ అర్థమయ్యేది కాదు అది. కష్ట సుఖాలు, వ్యాధి బాధలు, బలహీనతలు, అనేక సమస్యల గుండా కన్నీళ్లతో నడిచిన వాడికి బైబిల్ అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యే గ్రంథం కాదు ఇది. ఇవాళ నీ చేతిలోకి వచ్చింది బైబిల్.